నెక్స్ట్ సీఎం చంద్రబాబేనా? అవును, అవును అని అంటున్నారు ఆంధ్రదేశంలో ప్రజలు. మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల వయసులో 46-47 డిగ్రీల ఎండలో ప్రజాక్షేత్రంలో అలసట లేకుండా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పాల్గొంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వయసులో ఎవరు బయటికి రాలేరు. కానీ ఆయనకి ఎంత కార్యదక్షత, ఎంతటి అంటే ఎంత క్లిష్టమైన గమ్యం ఆయనకి అది. ఎందుకంటే మళ్ళీ ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తారో చేయరో మనం ఊహించలేము, కానీ ఈసారి మాత్రం తప్పకుండా గెలవాలి. తను కలలుగన్న ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా ఇప్పుడు పతనం అయిపోయి ఉంది, మళ్ళీ పునరుద్ధరించాలి. అందుకు నమ్మకం గల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అంటే విప్లవాత్మకమైన భావాలతో గుండె ధైర్యంతో ముందుకు పోతూ ప్రజలకు సేవ చేయడం పట్ల అంకిత భావంతో ఉన్న మరో నాయకుడు పవన్ కళ్యాణ్ తోడు అవ్వడం, నిజంగా ఇద్దరూ అంత ఉత్సాహంగా ఎండలో పనిచేస్తూ మాట్లాడుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్. ఆంధ్రదేశ ప్రజలు మీకు ఎంతైనా రుణపడి ఉంటారన్నమాట. ఇప్పుడు క్యారెక్టర్, ఇప్పుడు ఎవరెవరు కంటెస్టెంట్స్, ఎవరెవరు సీట్లు ఇవ్వాలి, ఎవరికేమో మార్చేయాలి, ఎన్నో కింద మీద పడి మొత్తాన్ని జరిగిన దాని గురించి ఈరోజు మనం విమర్శించుకోవడం మంచిది కాదు. అయితే ఇక్కడ తొందరపాటులో తెలివి తక్కువతనంతో ఒక మీ పక్కన ఉన్నటువంటి శకునిమామ లాంటి సజ్జల సలహాతో మీరు కొన్ని తప్పులు చేశారు, ఆ తప్పులకి తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏమైందంటే చంద్రబాబు లాంటి అనుభవశాలి ఎదురయ్యాడు. ఆ 21 సీట్లు కూడా ఈరోజు మామూలుగా నమ్మదగ్గ సర్వేలలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎలాగా గెలుస్తాడనుకోండి, కొంతమంది గెలవడంటున్నప్పుడు కూడా తీసి పక్కన పెట్టండి, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఎలా గెలుస్తాడో మరోసారి చెప్తాను. కానీ జనసేన పార్టీకి 17 మంది ఎమ్మెల్యేని గెలిపించుకోవడం ఏంటి, ఆ ఇద్దరిలో ఒకరిని గెలిపించుకోవడం ఏంటి? నా మాటగా ఇద్దరు గెలుస్తున్నారు అంటున్నారు, బట్ ఒకరిని మాత్రం తప్పకుండా పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాడు. ఇక్కడ 17 అంటున్నారు అంటే ఎంత ఆల్మోస్ట్ ఆల్ 80% ఆయన విన్ అయినట్టు కదా. ఇది మంచిదా? 175 పెట్టుకొని 175 ఓడిపోవడం మంచిదా? పవన్ కళ్యాణ్ చేతగాక వదులుకున్నాడు అని కేకలేసే గాడిదలకి ఇప్పుడు సమాధానం చెప్తుంది. ఎన్ని సీట్లు తీసుకున్నామని కాదు, ఎన్ని సీట్లలో మనం గెలిచి చూపించామన్నదే కావాలి. అదే పవన్ కళ్యాణ్ చేశాడు. ఈ పవన్ కళ్యాణ్ ఈ విధంగా తగిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎంత తెలివైన పని చేశారంటే, ఒకవేళ ఎక్కడైనా గెలిచినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఎత్తులు జిత్తులు అన్నీ తెలిసిన వాడు గనక అప్పుడు ఒకటి నిర్ణయించుకున్నాడన్నమాట. ఎక్కడ కాకుషూరుగా గెలిచే ప్రాంతం ఏదైనా ఈస్ట్ గోదావరిలో వీరికి చాలా మంచి పట్టు ఉంది. అయితే పట్టులో మరీ అంటే ఉడుము పట్టు అంటారు కదా, అట్లాంటి ఉడుము పట్టున్న ప్రాంతం ఏదో చూసుకుంటే అక్కడ పిఠాపురం తగిలింది. అక్కడ వర్మగారు తగిలారు. వర్మగారు ఎలాంటి వాళ్ళు? తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వకపోయినా స్వతంత్రంగా నిలబడ్డా అని గెలుస్తాడు. ఆయనే గెలిచినప్పుడు ఇంకొకరిని గెలిపించడం పెద్ద కష్టమా? అయినా ఇంత కొంచెం ఏదైనా దాన్ని ఆయన పవన్ కళ్యాణ్ తాలూకు ప్రెజెన్స్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది కదా. వర్మకి పవన్ కళ్యాణ్ అప్పగించి వర్మ, నేను చెప్తున్నాను పార్టీ అధ్యక్షుడిగా, ఇది నీ బాధ్యత. ఎందుకంటే నువ్వు రూపాయి ఖర్చు పెట్టకుండా యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ. నా గవర్నమెంట్ వస్తే నువ్వే ఫస్ట్ ఎమ్మెల్సీవి, అలాగని నీకు సముచిత స్థానంలో కూర్చోబెడతామన్నాడు. ఆయన అంత ప్రాధాన్యపడుతూ చెప్పిన తర్వాత వర్మగారు కాదనలేకపోయారు.
కాదనలకి పేరు నిజంగా హక్కును చేర్చుకొని తిరుగుతున్నారు. ఆయన ఎండనక వాననక తిరుగుతున్నాడు. ఆ జనసేనను బాగా అది కలిసిపోయినారు. బాగుంది. అందువలన అక్కడ హ్మ్, మన చంద్రబాబు తాలూకు వ్యూహం బాగా ఫలించింది. తర్వాత ఇంచుమించు ఏ సర్వేలు చెప్పినా అలాగే సర్వేలు చెప్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఒక్కడికే 90 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు కలిస్తే 120, 115 సీట్లు సంపాదించే అవకాశం ఉంది. లీడింగ్ వీరిగే వస్తుంది. డెఫినెట్గా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మనం చూస్తాం. ఆయన ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు. అలాగే వచ్చే ఫ్యూచర్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఇక్కడ స్టేట్లోను సెంట్రల్లోనూ కూడా గొప్ప నాయకుడిగా కీర్తించబడతాడు. ఎందుకంటే ఇక్కడ కేంద్రం అంటే మనకు ఎంతో భయం. అటువంటిది కేంద్రంలో ఉన్న ఒక ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ని హక్కును చేర్చుకోవడం, ఆలింగనం చేసుకోవడం, ఆత్మీయంగా చూసుకోవడం, చనువుగా పిలవడం, అదంతా చాలా చూసే వాళ్ళకు కూడా కన్నులకు ఇంపుగా అనిపించింది మాట. కనుక ఇదంతా అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం ఈ ఎలక్షన్ పరంగా డేగ కళ్ళు వేసుకొని చూడాలి. ముఖ్యంగా మీరు కుప్పంలోను ఇక్కడ పిఠాపురంలో మాత్రం మొత్తం మేజిక్ ఫిగర్ అంటే ఒక 50% 60% దాటినంత వరకు ఓట్లు మీకు మొత్తం టోటల్ ఓట్స్లో 60% దాటినంత వరకు కూడా మీరు దగ్గరుండి వేయించుకోవాలి. ఏ తాలూకు ప్రభుత్వ అధికారులు అంటూ నువ్వు పోలీసులు అంటూ ఎవడొచ్చినా పెత్తందారులా వచ్చినట్టయితే ఎవరిని ఎలవ్ చేయకుండా అవసరమైనట్టయితే మీ తాలూకు చాలా దగ్గర వాళ్ళే ఉండి బూత్ని మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కుప్పము ఇక్కడ పిఠాపురం రెండు ప్రధానంగా ఉన్నటువంటి రాజమండ్రిలో ఎలాగా పురంధరేశ్వరి గెలిచేస్తుంది. వాళ్ళకి క్యాడర్ ఉంది, వాళ్ళ సీట్ ఉంది, బాగానే ఉంది అంతా. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉంటే రాబోయే ఎన్నికల్లో అఖండ విజయం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి వచ్చి అంటే ఇంతవరకు జరిగినటువంటి అవినీతి అక్రమాలకి పూర్తిగా అంటే తెర లేపుతూ ఇక ముందు ఇట్లాంటి భూ కబ్జాలు, గంజాయి దందా, అయితే సారా దందా, లేకపోతే ఇంకా భూ కబ్జాలు, ఇసుక దందా, ఇట్లాంటి వాటికి అన్నిటికీ దూరంగా ఉండే మంచి రోజు ఒక వారం రోజుల్లో ఉందని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను.